అందరి ఫేవరెట్ స్నాక్ ఐటెం చికెన్ పకోడీ. ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒకవేళ అప్పటికప్పుడు వేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సాల్ట్ వాటర్లో నానబెట్టుకుని పకోడీ వేసుకుంటే పీస్ జ్యూసీగా వస్తుంది. సెకండ్ స్టెప్, ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుని నెక్స్ట్ డే వేసుకున్న పీస్ ఇంకా బాగుంటుంది. దాంట్లో పసుపు, ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ఇది పెరి పెరి మసాలా పౌడర్ స్కిప్ చేయొచ్చు మీ దగ్గర లేకపోతే. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇట్లా కసూరి మెతి క్రాష్ చేసుకుని వేసుకోండి. ఒక స్పూన్ పెరుగు, జీలకర్ర పొడి, ఎగ్ వైట్, పచ్చిమిర్చి, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం. పచ్చిమిర్చి నేను ఇలా డైరెక్ట్గా వేసేసాను. మీకు సపరేట్గా కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. నేను ఇట్లా ఎందుకు వేసానంటే పచ్చిమిర్చికి మసాలా పట్టి ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లో పౌడర్స్ వేసుకుందాం. 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, హాఫ్ స్పూన్ మైదా. ఈ పౌడర్ నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. అక్కడ అమ్ముతారు కదా వెజ్ పౌడర్ అండ్ చికెన్ పౌడర్. సో ఈ పౌడర్తోనే చికెన్ పకోడీ మొత్తం వేసుకోవచ్చు, కానీ ఆయిల్ బాగా తీసుకుంటుంది. సో ఇది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ పకోడీలో. కొంచెం కరివేపాకు, ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే ఆయిల్ వేసుకుని ఇంకొంచెం కలుపుకోండి. మైదా, కార్న్ఫ్లోర్ అండ్ రైస్ ఫ్లోర్ కొంచెం కొంచెమే వేసుకోవాలి. ఫ్రై చేసినప్పుడు ఎక్కువ కోటింగ్ లేకుండా చికెన్ పీస్ బాగుంటుంది. జీడిపప్పు, కొంచెం నువ్వులు వేసుకుంటే చికెన్ పకోడీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఫ్రై చేసుకుందాం రండి. ఇలా అన్ని ఫ్రై చేసిన వాటిని ప్లేట్లోకి తీసుకుని ఆనియన్, లెమన్ వేసుకుని సర్వ్ చేసుకోండి. సూపర్ ఉంటుంది.